హాయ్ అండి, అందరికీ ముందుగా స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీ అందరి కోసం నేను డెడికేట్ చేస్తూ తీసిన పెద్దపాదం వీడియో అండి. ఇక్కడ మీకు ఎరిమేల్ నుండి ఇలాగా మసీద్ దగ్గర స్వామివారిని దర్శించుకొని స్వామిలందరూ వాళ్ళ యొక్క రీతిలోని అలంకరణలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అక్కడి నుండి స్వామివారి సన్నిధానానికి ముందుగా చేరుకోవడానికి ముందుగా ఈ కోలాహటం అంతా అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. అయిన తర్వాత ఎరిమేల్ నుండి పెదపాదం మీదుగా శబరిమల చేరుకుంటారు. ఆ వీడియో మొత్తం అంతా ఎన్నో కష్టాలతో తీసిన వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు కానీ నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. టైం 5:40 అయింది స్వామి. ఇంకా చాలా చీకటిగా ఉంది. మేము ఒక అడవిలో రోడ్డు వేశారు. నేనైతే ఫస్ట్ 2015 జనవరిలో వచ్చాను. అప్పుడు ఇదంతా మట్టి రోడ్డు ఉండేది. మాత్రం మంచిగా రోడ్డు వేశారు. మొత్తం చీకటిగా ఉంది. మేము వనయాత్ర చేస్తున్నాం. బస్సు యాత్ర చేసిన వాళ్ళు రిటర్న్ వస్తున్నట్టున్నారు. ఇలా అడవిలా ఉంటుందండి. ఎరిమేల్ నుండి శబరిమలకి నియర్ అబౌట్ 46 km కొండల మధ్యలో అంటే ఇలా దారి ఉంటుందన్నమాట. ఈ రోడ్డు అంతా బాగుంటుంది. తర్వాత నుండి ఇంకా అడవిలోని ప్రయాణం ఉంటుందన్నమాట. మొత్తం అంతా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అడవి ఎలాగా దారి ఎలా ఉంటుంది, రోడ్డు ఎలా ఉంటుంది, అసలు ఎలా మనం ఎక్కగలమా లేదా అనేది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే. ఇంకా ఫస్ట్ కొండ ఎక్కుతున్నామండి. ఆల్మోస్ట్ స్టెప్స్ ఫార్మేషన్. ఇలాగ నడుస్తున్న కొలది మట్టి రోడ్డు వచ్చేసింది. సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అయిపోయిన తర్వాత ఇలా మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది అనమాట. మొదటి కొండ తర్వాత ఇలాగ అడవి మధ్య మార్గంలోనే దారి మొదలవుతుంది. అంతేకాకుండా మధ్య మధ్యలో అక్కడ అంబులెన్స్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. మిగతా అంతా స్వామి దయ వల్ల అలా ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలా మట్టి రోడ్డు అయిపోయిన తర్వాత ఇలా రాళ్ళతో కూడిన రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట. మీకు స్పెసిఫిక్గా వీడియో చూపించడానికి కారణం ఇలా ఉంటుంది రోడ్డు అని చెప్పడానికి. స్వాములందరూ కూడా చెప్పులు లేకుండా అలాగా స్వామి ఆ దయ, కరుణ, కటాక్షాలతో అలా నడుచుకుంటూనే వెళ్తుంటారు. ఉంటే మనకి ఏం కూడా తెలియదు అంటారు కదా, అలాగా దీక్షలో కూడా మనకి ఆ దీక్ష ఎలా పూర్తయిపోయిందో కూడా తెలియకుండా మనకి అయ్యప్ప స్వామి దీక్ష అనేది సాగిపోతుంటుంది. ఇలాగ నడక మార్గం కూడా సాగుతూనే ఉంటుంది స్వామిలు. ఇలా అడవి మధ్య మార్గంలోనే రోడ్డు అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే దీన్ని రోడ్డు అనకూడదు, రూట్ అని అంటారు. ఎందుకంటే స్వామిలందరూ రావడం కోసం ఇలా తయారు చేసిన రూట్ అనుకోవాలి. కొన్ని చోట్ల రోడ్డు అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇలాగ మధ్యలోని వాటర్ అది కూడా ఉంటుందన్నమాట. అలాగా వర్షాకాలం వాటర్ అది ఇలాగ కొండ మీద పారుతుంటుంది కదా, అలాంటి రూట్లలోనే మధ్యలోని రోడ్డు ఉంటుంది. అంతేకాకుండా అయ్యప్ప స్వామి గురించి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వాటి కోసం కూడా ఇక్కడ అనౌన్స్మెంట్స్ అవి అవుతుంటాయి. అక్కడికక్కడ మధ్యలోనే హెల్ప్ సెంటర్స్ అవి కూడా ఉంటాయి. నిర్మల రూపా
శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప కొన్ని చోట్ల ఇలా భయంకరంగా చాలా దారుణంగా ఉంటుందండి రోడ్డు పెదపాదం మీద వెళ్తున్నప్పుడు. కానీ స్వాములందరూ ఇలాగ నడిచి వెళ్తుంటారు స్వామి మహిమ వల్ల. ಹೇಳ್ರಿ ಬಿಡ್ಚೆ స్వామి పాదం అప్పయ్య పాతకు తెలియాలి ఇక్కడ చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్న స్వామిలు కూడా ముసలి ఉన్న స్వామిలు కూడా ఇలాగా కొండ పెద్దపాదం మీద నడిచి వెళ్తుంటారండి. మరి ఇదంతా స్వామివారి దయ ఉంటేనే కదా అవుతుంది. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటే ఎన్ని కొండలైనా దాటేస్తున్నారు ఈ స్వామిలు. ఆ మహిమ గల స్వామి వల్ల ఇలా నడుచుకుంటూ అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆగమ్మని చెప్తాను సోమమెంట్లోకి వెళ్ళాక కాదు స్వామి ఈ కొండ ఒకటే కష్టం లేదు. కాదు స్వామి ఇక్కడ ఉంది. అది ఎలా ఉంటుంది? దిలీప్ స్వామి ఏడా దిలీప్ స్వామి స్వామి చేశారు. పదండి పదండి. చాలామంది స్వామిలు నడవలేక మెల్లగా కొంచెంసేపు ఇలాగా రాళ్ళ మీద కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత కొండ ఎక్కుతుంటారండి. ఇది చాలా పెద్ద కొండ అనమాట. చూస్తున్నారు కదా కిందకి ఎంతమంది స్వామిలు నడుచుకొని వస్తున్నారు. ఒక అయ్యప్పని ఆ స్వామి ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు. ఆ అయ్యప్ప నడవలేకపోతున్నారు అనమాట. మరి ఇంకోసారి స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ఇంకా ముందుకు సాగిపోదామా? స్వామి శరణం.
మేడెక్కి తెలిసిపోయింది. ఇలా కొండంతా ఎక్కిన తర్వాత అలసిపోయిన స్వామిలందరూ ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ బయలుదేరుతారనమాట. చాలామంది స్వామిలు అయితే ఇంకా అసలు ఆగరు, అలా వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలాగ కొండ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకొని మిగతా ప్రయాణం అనేది కొనసాగిస్తుంటారనమాట. అంతా స్వామి దయ వల్ల ఈ నడక ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ వరకు వీడియో చూడండి. కొండంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళతోటే ఉంటుందండి. ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టము. ఎంత కష్టమైనా సరే స్వామిలందరూ ఇడుముళ్ళు అలా మోసుకొని ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆ స్వామివారి దయ ఉండడం వల్ల ఇదంతా సాధ్యమవుతుందని అందరూ నమ్మి మిగతా వాళ్ళందరూ కూడా అలాగా ప్రయాణం కొనసాగించడం చేస్తున్నారు. చూస్తున్నారు కదా స్వాములందరూ ఎలా దిగుతున్నారో కొండ. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్డు అయితే ఎలా ఉంటుందండి, అసలు నడవడం చాలా కష్టం అన్నమాట. అయినా సరే చిన్న స్వాములు పెద్ద స్వాములు కూడా ఇలాగా కష్టపడి కొండ దిగుతూ ఉంటారనమాట. మరి పెద్దపాదం మీద నుండి ఇలాగా ప్రయాణం అనేది స్వాములు సాగిస్తూ ఉంటారు. కష్టతరమైన ఆ స్వామివారి సన్నిధికి చేరుకోవాలనేది అందరు స్వాముల యొక్క ఉద్దేశం అన్నమాట. కొన్ని చోట్ల స్వామివారి సన్నిధానానికి దగ్గరయ్యే కొద్ది ఇలాగా
కొన్ని చోట్ల రూట్ అనేది జామ్ అవుతుంటుంది అన్నమాట. స్వాములందరూ నడవడానికి కూడా అంత ఈజీ కాదు. అందరూ ఒకేసారి చూశారు కదా ఎంతమంది స్వాములు ఉన్నారు. మరి ఎలాగా ప్రయాణం అనేది ఇంకా ముందుకు కొనసాగుతుంటుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. మరి ఒక దగ్గర మధ్య మార్గంలోనే పెద్ద వృక్షం అనేది కిందన పడిపోయిందండి. ఆ వృక్షాన్ని అయితే తొలగించలేదు, కాకపోతే మధ్యలోనే కట్ చేశారు. ఆ మధ్యలోనే నడుచుకొని వెళ్తున్నారు స్వాములందరూ అతి కష్టం మీద. ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొని స్వాములందరూ కూడా పెద్దపాదం మీదుగా స్వామివారి సన్నిధానానికి వెళ్తూ ఉంటారు. మరి ఎంత కష్టతరమైనా సరే స్వాములు ఎక్కడ కూడా జగ్గకుండా ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడము ఒక్కటే వాళ్ళ యొక్క ఉద్దేశం అండి, ప్రతి ఒక్క స్వామిది కూడా. ఇలా నడుస్తుండగానే చీకటి పడిపోయిందండి. రోజంతా గడిచిపోయింది మొత్తం అంతా. తర్వాత చీకటి పడిపోయిన ప్రదేశంలో కూడా స్వాములందరూ ఇలా నడుస్తూనే ఉన్నారు, ఎక్కడా కూడా ఆగలేదు. ఒకరు ఇద్దరు కాదండి, వేల కొలది స్వాములు ఇలాగ నడక ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. అలాగా మెల్లగా నడుచుకుంటూ స్వాములందరూ స్వామివారి సన్నిధానానికి చేరుకుంటున్నారు. అదే దగ్గరలో మనం స్వామివారి సన్నిధానానికి చేరుకోబోతున్నాము ఇప్పుడు. ఇంకా నది ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಚಿತ್ತೂರು ತೆಲಂಗಾಣ ಸ್ವಾಮಿಗಳು ನಮ್ಮ ಕೊಡೇಸಿ వెళ్తారు కొట్టేసి వెళ్తారు. కన్ను పోలు మహాగణపతికి కొట్టు, గట్టి కొట్టు, కన్సమే కొట్టు. కొంతమంది నడవలేని స్వాములు ఇలాంటి వాటి మీద స్వాముల్ని తీసుకెళ్తారండి ఇక్కడ కొండ ఎక్కడానికి లాస్ట్లోనే. ఇప్పుడు మనం ఇంకా ఇంకొక 7 km మనం ముందుకు వెళ్ళాలండి, అప్పుడు స్వామివారి సన్నిధానానికి చేరుకుంటాం అనమాట. ఇది కామన్ రూట్ అందరికీ, పెద్దపాదం నుండి కాకుండా నార్మల్గా వచ్చే వాళ్ళకి కూడా ఇదే రూట్ అనమాట. రూట్ అనేది ఇలాగా 2 సైడ్లు మెట్ల మార్గం, మధ్యలోనే నార్మల్గా సిమెంట్ ర్యాంప్ లాగా అలాగా అక్కడక్కడ రాళ్ళ పేర్చుంటుంది. మెట్లు కాకుండా మెట్ల వైపు నుండి వెళ్ళే వాళ్ళు మెట్ల మీద నుండి వెళ్తారు, నార్మల్గా వాక్ చేసేవాళ్ళు ఇలా వాక్ చేస్తుంటారు. కాకపోతే అంత హై హిల్ ఎక్కడం అనమాట 7 km కూడా. ఇప్పుడు మనం శరణగుత్తి ఏరియాకి వచ్చామండి. ఇక్కడ ప్రతి ఒక్క స్వామి కూడా తాను కన్యస్వామిని ప్రతి సంవత్సరం ఇక్కడ ఎవరో ఒకరు వచ్చామని చెప్పేసి గుర్తుగా ఉండడానికి శరణగుత్తి అనేది గుచ్చడం జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని అమ్మవారు నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే, లేదు ఏ సంవత్సరం అయితే కన్యస్వామి నా గుడికి రారో ఆ సంవత్సరం నేను పెళ్లి చేసుకుంటానని మాటిస్తారనమాట. అందుకని చెప్పేసి దానికి నిదర్శనంగా ప్రతి ఒక్క స్వామి కూడా శరణగుత్తిని అక్కడ గుచ్చకుండా వెళ్ళారనమాట. ప్రతి కన్యస్వామి కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి ఆ శరణగుత్తిని గుచ్చి వెళ్తారనమాట. ఇది అక్కడ ఉన్న మన నమ్మకం అన్నమాట స్వామిలందరికీ. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప స్వామి వేశాను స్వామి వేశాను స్వామి వేశాను స్వామి శరణం. స్వామివారి ఆభరణాలు తీసుకెళ్తున్న సమయంలో काफी दूर कानून जाने नदी जाने घोड़ा जाने तेरे कितना बड़े दुनिया हवा पाए तो गुरुद्वारा के किनारे ग्राम तमिल को बहुत बड़े जाने जाने जगलेगा कानून जाने नदी जाने तमिल को बहुत बड़ेगा हवा पाए तो गुरुद्वारा के किनारे ग्राम जाने ಮೇಲೆ ಮಣಿ ಕಟ್ಟಿಲ್ಲ ಮಣಿ ಕಟ್ಟು ಕಟ್ಟು ಆಧಾರ್ ಕಟ್ಟು ಅದು ಬಂದು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋಣ